ఇక హైదరాబాద్ అభివృద్ధిపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. నగరం బ్రాండ్ దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుకి డిపిఆర్ ఎందుకు లేదో కేసీఆర్ చెప్పాలన్నారు. మరోవైపు కేంద్రం నుంచి నిధులు తేవడంలో ఎందుకు ఆలస్యమవుతోంది, కిషన్ రెడ్డి సమాధానం ఇవ్వాలన్నారు సీఎం. ఇవాళ కేటీఆర్ గారు లేరు చెప్దామనుకున్నా. మీ ప్రాజెక్టే లేకుండా ఫస్ట్ 50 అన్నారు, తర్వాత 70 అన్నారు, తర్వాత 1,50,000 కోట్లు అన్నారు. మీరు జుర్రేస్తారా, మొత్తం ఏటీఎం చేసుకుంటారా అని డిపిఆర్ ఏడుందని అడుగుతుండే అధ్యక్ష. నేను తమ ద్వారా ఆయనకు చెప్పదలుచుకున్నా, అయ్యా కాళేశ్వరం కట్టింది కూలిపాయ, 1,00,000 కోట్లు మింగుతాయి. ఇప్పటికి కూడా కాళేశ్వరానికి డిపిఆర్ లేదు అధ్యక్ష. అంటే మీరు మొదలు పెడితే కడితే 1,00,000 కోట్లు మింగుతాయి, అది కూలిపోయింది. కూలిపోయినాక కూడా డిపిఆర్ లేదు అధ్యక్ష. పనే మొదలు పెట్టక ముందు మీరు డిపిఆర్దే అంటే ఎందుకు? ఏ కాంట్రాక్టర్లు ఎవరు వస్తున్నారో కనుక్కొని దాంట్లో కమిషన్లు కొట్టాలనా? మన అనుకోకుండా బట్టల షాప్ కొని ఏదో కొనుక్కుందామని అండర్వేర్ డ్రాయర్ తీపిస్తే వాడు మంచి ఇంగ్లీష్లో మాట్లాడుతుండు. నేను అడిగినా, ఇంత మంచి ఇంగ్లీష్ ఉండి అండర్వేర్ డ్రాయర్ అమ్మే పని ఏం చేస్తున్నావు అంటే, నేను కూడా కేటీఆర్తో పోటీ వాడి మాట్లాడగలను సార్. మాటలు నాలెడ్జ్ కాదు, లాంగ్వేజ్ నాలెడ్జ్ కాదు. నాలెడ్జ్ వేరు, లాంగ్వేజ్ వేరు. లాంగ్వేజ్ ఈజ్ ఓన్లీ కమ్యూనికేషన్ కోసం ఉండేది. అంటే నీలాకి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇక్కడ హోటల్లో ఫుడ్ ఆర్డర్ తీసుకున్నటోడు ఆడికి పోతే నీలాగానే ఇంగ్లీష్ మాట్లాడేటోడు ఉంటాడు. మేము ఎప్పుడైనా కొంచెం మంచి హోటల్కి పోతే వాడు వచ్చి మెనూ ఇచ్చేసి మంచి ఇంగ్లీష్లో మాట్లాడతాడు అధ్యక్ష. సో దాని మాత్రాన మంత్రి అవుతాడా? కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయినప్పుడు సంతోషపడ్డా, నేను ఫోన్ చేసి మాట్లాడిన అధ్యక్ష. మీరు బండి సంజయ్ గారు సెక్రటేరియట్కి వస్తే తెలంగాణకు రావాల్సిన అనుమతులు, తెలంగాణకు రావాల్సిన నిధుల మీద మనం మాట్లాడుకొని మోడీ దగ్గరికి వెళ్దామని నేనే స్వయంగా 2 సార్లు కిషన్ రెడ్డి గారితో మాట్లాడిన అధ్యక్ష. నేను మళ్ళీ చెప్తా అన్నాడు, ఇంతవరకు మళ్ళీ చెప్పలేదు. వరదలు వచ్చినప్పుడు రూపాయి వేయలేదు కిషన్ రెడ్డి గారు. చివరికి ముఖ్యమంత్రిగా నేను ముందుకొచ్చి కలుద్దాం, కలిసి పనిచేద్దామని నేను ప్రతిపాదిస్తే కూడా పెద్దలు కిషన్ రెడ్డి గారు ఎందుకో మరి వెనక్కి తిరిగి చూడలేదు. ఒకవేళ పాత ముఖ్యమంత్రి గారు ఏమైనా ఫీల్ అవుతాడేమో, ఏమైనా కోపం అవుతాడేమో, ఆయనకు తెలిస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని, అన్న ఏమైనా ఇబ్బంది పడుతున్నాడేమో